బాత్రూంలో విద్యార్థినుల దృశ్యాల చిత్రీకరణ. సిఎంఆర్ కాలేజ్ వసతి గృహంలో అర్ధరాత్రి దాటినా కొనసాగిన ఆందోళనట. ఇది సిఎంఆర్ అనే మల్లారెడ్డి కాలేజ్ కదా ఇది. మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ ఐటీ మహిళా వసతి గృహంలోని బాత్రూంలో దృశ్యాలు చిత్రీకరించారని బుధవారం అమ్మాయిలు ధర్నాకు దిగారు. వారికి విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. నిందితులపైన చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదన్నారు. కొద్ది రోజులుగా కొంతమంది బాత్రూంలో విద్యార్థినుల వీడియోలు తీశారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని వార్డెన్కు తెలిపితే విద్యార్థినులనే చులకనగా చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేపట్టినా ఎలాంటి భరోసా ఇవ్వలేదని పేర్కొంటూ అమ్మాయిలు అర్ధరాత్రి దాటినా ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలను లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే ధర్నా చేపట్టారు. సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వసతి గృహం నిర్వాహకులతో మాట్లాడి అందులో పనిచేసే సిబ్బందికి చెందిన 12 మొబైల్ ఫోన్లు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. పనికిమాలిన కాలేజీలు విని దొంగలు, వీడి దాంట్లో ఫీజు ఎక్కువే, రక్తం తాగుతాడు, మళ్ళీ ఇంకా ఇట్లాంటి దుర్మార్గాలు. ఎంత ఘోరమైన విషయం చూడండి ఇది. మళ్ళీ కుటుంబం చూస్తుంది. ఓడేమో ఒక కొడుకేమో మెడికల్ కాలేజీలు చూస్తాడు, ఒక కొడుకేమో యూనివర్సిటీ చూస్తాడు, కోడలు కూడా అలానే ఉంటుంది. ఫ్యామిలీ ఇదే కాలేజీలో పడిచేస్తారు. మరి ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? మరి ఆయన పోయి చూస్తాడా, ఎవరైనా తీస్తుంటే అని అనుకోవచ్చు, కానీ యాక్షన్ తీసుకోవాలి కదా, చర్యలు ఉండాలి కదా, ఇమ్మీడియట్గా తక్షణమే భరోసా కల్పించాలి కదా. అసలు ఆ వెంటిలేటర్ ఎక్కి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకున్నాయి అక్కడ? అమ్మాయిల చదువుకునే ఆ హాస్టల్స్లో, అమ్మాయిలు ఉండే హాస్టల్స్లో